ట్రంప్ ఓవర్ యాక్షన్కి నరేంద్ర మోడీ ఘాటైనటువంటి ధీటైనటువంటి జవాబిచ్చారు. కావాలని ఈ క్రెడిట్ని మొత్తం సొంతం చేసుకోవాలనుకుంటున్నారు ట్రంప్. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ దాంట్లో యుద్ధ విరమణ కోసం ప్రయత్నం చేస్తున్నా, అందులో మినరల్స్ దోచేసుకున్నాడు అన్నటువంటి విషయం ప్రపంచం అంతా చూసింది. అట్లాగే ఇజ్రాయెల్ విషయంలో, హమాస్ విషయంలో గాజాని దోచేసుకుంటున్నాడని ప్రపంచం అంతా చూసింది. అంటే యుద్ధాలను రెచ్చగొట్టేటటువంటి అమెరికా దాని నుంచి ఆదాయాలు సంపాదించుకునే దరిద్రపు లక్షణం ఉన్నటువంటి దేశం అన్నటువంటి ట్రంప్ వచ్చాక మరింతగా నిరూపణ అయింది. ఇలాంటి దశలో ట్రంప్ అతి తెలివితేటలు ప్రదర్శించాడు. అందులో ప్రధానమైనటువంటిది అంటే తన దేశ ప్రయోజనాల కోసమే. అదే సందర్భంలో మన దేశానికి చిరాకే ఇచ్చినప్పుడు పోరాన్నే అంటాం. అదే అన్నాం. ఏంటది ట్రంప్ చెప్పుకొచ్చింది? నిన్న కాల్పుల విరమణకి నేను మా కృషి ఫలించింది అని క్రెడిట్ సొంతం చేసుకోనుకున్నాను. అక్కడ జరిగింది ఏంటి? 3 రోజుల్లో 30 తెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు దాగించి వాయించి వదిలిపెడితే గతి లేక చివరికి అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి స్థావరాల దగ్గర కూడా బాంబులేసి తాట తీసి వదిలిపెడితే తట్టుకోలేకపోయినటువంటి పాకిస్తాన్ వాళ్ళ కాళ్ళ ఎళ్ళబడితే వాళ్ళ తరపున మాట్లాడితే మా ఉద్దేశం అక్కడ తీవ్రవాదం మీద దాడారని ఆయన సైన్యం అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసింది, వాళ్ళకి ఘాటైనటువంటి జవాబు ఇచ్చాం, మేమేమి యుద్ధాన్ని కంటిన్యూ చేయాలనుకోవట్లేదు అని చెప్తే వెంటనే నేనే శాంతి కాముకుని శాంతిని తయారు చేశాను అని చెప్పడం వరకు బాగానే ఉంది. అది మరింత అతి తెలివితేటలకు పోయి ఇవాళ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. వాణిజ్య ఆంక్షలు పెడతాననేటప్పటికీ ఆగింది అన్నటువంటి, అంటే 2 దేశాలు బెదిరిపోయి ఆగినాయి అన్నటువంటి ఈ పనికి మాలినటువంటి స్టేట్మెంట్కి అంతకంటే ఘాటైనటువంటి స్టేట్మెంటే ఇచ్చారు నరేంద్ర మోడీ. ఇవాళ ఒక పక్కన సుదీర్ఘమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తూ తీవ్రవాదం వ్యాపారం 2 కలిసి కుదరదు అని తేల్చి చెప్పారు. అది పాకిస్తాన్కి కాదు, అమెరికాకి చెప్పింది. తీవ్రవాదాన్ని తలెత్తుకునేటటువంటి దేశాల మీద తీసుకునే చర్యలకి వ్యాపారం అనేటటువంటి దాన్ని అడ్డు పెట్టుతున్నావు నువ్వు, పనికి మాలినోడా అనలేదు. అదొక్కటే తేడా. అలా వ్యాపారానికి సంబంధాలంటే వాడు తీవ్రవాదాన్ని పెంచి పోషించి ఆడవాళ్ళని చంపేస్తుంటే దానికి ప్రతీకారం తీర్చుకుంటుంటే, ఆడవాళ్ళు ఎదురుకున్న మొగుళ్ళని చంపేస్తుంటే ప్రతీకారం తీర్చుకోవడానికి మేము వెళ్తే నువ్వు వచ్చి తీవ్రవాదాన్ని అంతం చేసేటటువంటి ఈ చర్యకి సంబంధించిన దాంట్లో మధ్యలో దూరిపోయి వ్యాపార మాటలు మాట్లాడతావరా మాదచ్చద్ అనలేదు. అదొక్కటే తేడా. అలా తద్వారా ట్రంప్కి ఒక ఘాటైనటువంటి సమాధానం చెప్పినట్టయింది. తీవ్రవాదానికి వ్యాపారానికి పొసగదు. అదే సందర్భంలో తీవ్రవాదాన్ని ఇట్లాగే పెంచి పోషిస్తే తాట తీస్తాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేటటువంటిది జస్ట్ పాజ్ మాత్రమే. మళ్ళీ పెంచి పోషిస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే అమెరికా వాడు చెప్పే సొల్లి కబుర్లకి, వాడి వ్యాపార ఆంక్షలకి భయపడేది లేదు అన్నటువంటిది తేల్చి చెప్పినట్టయింది. చాచి చెంపదెబ్బ కొట్టినట్టయింది ట్రంప్కి.